ఇదిగో అమ్మాయి, నిన్ను వంటింట్లోకి వెళ్ళొద్దు, స్టవ్ ముట్టుకోవద్దు అని చెప్పానా? అదే అత్త చెప్పింది కదా. నైవేద్యం ఎలా పెట్టావు? ఈ నవరాత్రుల్లో దుర్గమ్మకి పెసరపప్పు నెయ్యి వేసిన అన్నమే నైవేద్యంగా పెట్టాలి. బయట నుంచి తెచ్చినవి పెట్టకూడదు. ఇది పానకం, వడపప్పు. ఇవి నైవేద్యం పెడితే అన్నం పెట్టినంత అని మా అమ్మ చెప్పింది. దుర్గి, ప్రసాదాలు తీసుకురా. అమ్మా, నా వల్ల ఘోరమైన తప్పు జరిగిపోయింది. సావిత్రమ్మ, పండగ పూట నా ఏమరిపాటు వల్ల అన్నం మాడిపోయిందమ్మా. నన్ను క్షమించమ్మా. ఈ పూట అమ్మవారిని పస్తు పెట్టాను. అన్నం మాడిపోయినందుకు అలా నిందించకూడదు. ఒక్కదానివే చేస్తూ ఉంటావు కదా, అప్పుడప్పుడు ఇలా జరగదా ఏంటి? అది కాదమ్మా, అసలే ఇవాళ పండగ. అమ్మవారి కోపం వస్తుందో ఏమో. అమ్మవారెవరు? జగజ్జనని, కరుణామయి. మనందరం ఆవిడ పిల్లలవే కదా. పైగా లలిత సహస్రనామంలో అమ్మవారిని సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని అని స్తుతిస్తాం మనం. అంటే ఆ అమ్మవారు మహా ఇల్లాలు, మహాశివుని పత్ని. మనలాగే పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటుంది. చక్కటి పాట కరిగిపోయే సౌమ్య స్వభావం అమ్మది. ఆవిడికి తెలీదా మన ఇక్కట్లు? అమ్మవారెప్పుడు అలా కోపించుకోదు. దుర్గి, మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే అన్ని విషయాలకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారిని శాంతపరచడానికి నైవేద్యం పెట్టాలి కదా. ఒక పంచి చెంబుడు నీళ్లు తీసుకుని అందులో బెల్లం వేసి పానకం తయారు చేయి. ఆ తర్వాత పెసరపప్పు నీళ్లలో నానబెట్టి 2 తీసుకురా. అమ్మవారికి నైవేద్యం పెట్టావనుకో అన్నం పెట్టినట్టే. అలా అని ఈ అమ్మవారు చెప్పారు. ఏమ్మా, అంతేనా? అంతే తల్లి, బంగారు తల్లి, ఎంత బాగా చెప్పావో. సరేమ్మా, ఇప్పుడే చిటికలో తీసుకొస్తాను. అమ్మకి ఒంట్లో బాగలేనప్పుడు డాడీ నేను పూజ చేస్తే ఇదే పెట్టేవాళ్ళం అమ్మమ్మ. అలా ఏమీ కాదు. పూజలో షార్ట్ కట్స్ ఉండవు. పొద్దున్నే లేచి పూజలు చేస్తే కాదు, పద్ధతులు కూడా తెలియాలి. అగర్బత్తికి కాకర పువ్వొత్తు కూడా తేడా తెలియకుండా మోడర్న్ డ్రెస్సులో మోడర్న్ పూజలు చేసేస్తే కాదు. అసలు మడి కట్టుకోవడం అంటే ఏంటో తెలుసా నీకు? ఇలా ప్యాంట్ షర్టుల్లో పూజలు చేసేస్తే ఫలితం దక్కదమ్మా. ఈ అక్క అక్కసుతో తెగరెచ్చిపోతోంది. ఇప్పుడు శామ్ని రక్షిద్దామంటే నాకు కూడా సరిగ్గా పద్ధతులు తెలియవే. అత్తగారు కూడా పెద్దగా శామ్ని ఇష్టపడరు. ఇప్పుడెలా? రాజీ, పద్ధతి పాటించడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యం భక్తి, శ్రద్ధ. తొండ ముదిరి ఊసరి వెళ్ళయినట్టు ఈ పిల్ల మరీ ఓవర్ అయిపోతుంది. పెడతా, నేను పెడతా. నా కాబోయే అల్లుడు మనోజ్ పేరు మీద
నేను అఖండ దీపం పెడతాను. ఎవరిది అఖండమో నేను చూస్తాను. ప్రసాదం తీసుకుపెద్దత. ఇంకా నా పూజ కాలేదుగా. ఆ ప్రసాదం ఏదో మీ వాళ్ళకే పెట్టమ్మా. పదండి, రావే పద్మ. అమ్మా, ఎందుకమ్మా పూజ మళ్ళీ మొదటి నుంచి చేస్తున్నావు? శామోదిన పూజ చేసి హారతి కూడా ఇచ్చేసింది కదా. ఆ అమెరికా అమ్మాయి పెళ్లి కాకుండానే నీ కొదినైందేమో కాని ఈ వజ్రపాటింటికి కోడలు కాలేదుగా. ఆ అమ్మాయి చేసిన పూజ లెక్కలోకి రాదు. నేనిప్పుడు ఇంటి పెద్ద కోడలుగా కలసం పెట్టి అఖండ దీపం పెట్టుకుంటాను. ఎంతైనా పరాయి దేశం పరాయి దేశమే. ఆ దుర్గమ్మ ఆ అమ్మాయి పెట్టిన కలసాన్ని వజ్రపాటి కలసంగా లెక్క చేయదు. అదిటివ్వు. నువ్వు వెళ్ళి ఆ పెద్ద కలసం తీసుకొనిరా. పద్మా, కలసం తీసుకురా తొందరగా. ఐగిరి నందిని నందిత మోదిని. అమ్మా, వెళ్ళి పూలు తీసుకొనిరా. పూలు ఇక్కడే ఉన్నాయి కదమ్మా. అవి చాలవే, ఇంకా పట్టుకురా. గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఏమండోయ్, ఎక్కడున్నారు? ఇంకా మన పూజ పూర్తి కాలేదు. వినపడుతుందా? మనం పూజ చేస్తుంటే ఎవరూ చూడట్లేదేంటి? ఏమండోయ్, ఎక్కడున్నారు? ఇంకా మన పూజ పూర్తి కాలేదు. వినపడుతుందా? వజ్రపాటి వాళ్ళ పూజ ఇంకా పూర్తవ్వలేదు. రండి త్వరగా. పండగ పూట కూడా పేపర్ ఏంటండి? త్వరగా రండి. పద్మా, ఎంతసేపు? త్వరగా రా. అమ్మా, అక్కడ పెట్టు. కూర్చో. ఐగిరి నందిని నందిత మోది. ఇదిగో, అప్పుడే కాఫీలు టీలు అంటూ స్టవ్ని అపవిత్రం చేయకండి. నేను ప్రసాదాలు వండుకోవాలి. ఇవాళ బాలా త్రిపుర సుందరి అవతారం. చక్కెర పొంగలి ఆవిడికి నైవేద్యం పెట్టాలి. అర్థమైందనుకుంటాను. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందనుతే.
నా కోడలు చేసిన పూజలకి వంకలు పెడతావా? నువ్వు చేస్తేనే పూజ అంటావా? ఒక్కసారి వజ్రపాటి ఇంటికి నా శామ్ని కోడలు నవ్వని, అప్పుడు చెప్తా నీ పని. అమ్మా దుర్గమ్మ, ఇది నీ రక్ష. నాకు శక్తినివ్వు. పద్మావదన కోసం నేను చేసే ఈ వ్రతంలో నాకు తోడుగా ఉంటావుగా. బ్లెస్ మీ దుర్గమ్మ, బ్లెస్ మీ. సూర్య సార్, ఒకసారి ఇలా వస్తారా? ప్లీజ్. కళ్యాణి, నా జీవితంలో మళ్ళీ ఈ గొలుసు తీసే అవకాశం వస్తుందనుకోలేదు. అంతా నా మేనగోడలు శామ్ చలవే. శామ్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నిన్ను మళ్ళీ చూడగలనన్న ఆశ నాలో మొదలైంది కళ్యాణి. అందరూ మళ్ళీ హాయిగా పంతాలు మాని కలిసిమెలిసి ఉంటామన్న నమ్మకం నాలో కలిగింది. కళ్యాణి, ఆ రోజే వస్తే ఇక నా జీవితంలో ఏ కోరిక కోరుకోను. ఈ దసరా చాలా ప్రత్యేకం. నీ అంశగా శామ్ ఈ ఇంట్లో అమ్మవారి దీక్ష చేస్తోంది. నేను కూడా నా మాట నిలబెట్టుకుంటాను. నీ ఆశీర్వాదంగా ఇది శామ్కిస్తాను. ఏంటిది?
అమ్మా శామ్, ఏంటి చిన్న మావయ్య? పూజ పూర్తయిందా? అయిపోయింది చిన్న మావయ్య. అచ్చం మీ అమ్మలాగే చేశావు, కానీ ఒక్క విషయంలో మాత్రం తేడా వచ్చింది. అవునా? అయ్యో, ఏమైనా మర్చిపోయానా? దీపం పెట్టాను, ధూపం వేశాను, ఇంకేం మర్చిపోయాను? ఎక్కడొచ్చింది తేడా అమ్మకి నాకు? ఇదిగో ఇక్కడ. నవరాత్రుల దీక్ష పట్టినప్పుడు ఇది కళ్యాణి మెళ్ళో వేసేవాణ్ణి. ఇప్పుడిది నువ్వేసుకోవడమే కరెక్ట్. దీన్ని నేను కనకదుర్గమ్మ పాదాల దగ్గర పెట్టి పూజ చేయించాను. దీక్ష జరిగే ఈ 9 రోజులు ఇది నీ మెళ్ళలోనే వేసుకో. అమ్మవారు నీతోనే ఉంటారు. వావ్, చాలా బాగుంది. చిన్న మావయ్య, ఇది నీ చేత్తోనే నా మెళ్ళో వేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిన్న మావయ్య, ఈరోజు అమ్మ బ్లెస్సింగ్స్ ఈ అమ్మవారి రూపంలో వచ్చాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ చిన్న మావయ్య. ఒక్క నిమిషం చిన్న మావయ్య, ఇప్పుడే వస్తాను. చిన్న మావయ్య, ఈ నవరాత్రులు ప్రారంభమైన రోజున అమ్మ గొలుసు నాకు గిఫ్ట్గా ఇచ్చావు కదా, అందుకే అమ్మవారి కుంకుమ నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఉండు. ఎంతైనా వజ్రపాటి ఆడపడుచు కూతురు అనిపించుకున్నావమ్మా. వజ్రపాటి? అయ్యో, అసలు నేను ఆ వజ్రపాటి బాక్స్ గురించి మర్చిపోయాను. ఎక్కడుంది అది? ప్రొపరేటర్ గారు, ఈరోజు చాలా వింత జరిగిందండి. ఆ అమ్మాయికి ఇలా కలసం పెట్టాలని ఎలా తెలుసు? బాగా అలవాటున్నట్లు చేసేస్తోంది. ఇందులో జయంతి చెప్పి చేయించినట్లు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఇలాంటి పద్ధతులు ఎవరు చెప్పి చేయించలేరు. ఇంట్లో అమ్మని చూసి నేర్చుకుంటేనే అలవాటవుతాయి. ఆ అఖండ దీపం గురించి చెప్పింది చూసారా? అదేదో నాకు నేనే చెప్పుకున్నట్టు అనిపించింది నాకు. అదెలా సాధ్యం? నిజంగానే అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు అంత పద్ధతి గల వాళ్ళేనా?